వినాయకరావు గారు మీరు ఉత్తరంలో ఇండియన్ ఎయిర్లైన్స్ అనౌన్సెస్ ది అరైవల్ ఆఫ్ ఫ్లైట్. ఆదివారం సీటు మంగళవారం మటన్ తిహార్ జైల్లో బాగా పెట్టుంటారు. తెగబలిసి చెల్లడి దుంప కలగాలాడుతున్నావు. కొట్టానంటే కళ్ళజోడు పగిలిపోద్ది. ఆ జైలు డీటెయిల్స్ వద్దురా బాబు. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీలోకి వెళ్తున్నాం మా సిస్టర్ ఇంటికి. ఇక నుంచి నేను బాస్ని, నువ్వు సెక్రటరీవి. తర్వాత ఇక నుంచి నా పేరు వినాయకరావు కాదు, గుర్తుంచుకో, విఆర్ బొంగరాల. ఓహో, ఇంగ్లీష్ వాళ్ళగా ఇంటి పేరు చివరికి లాగేవన్నమాట. అయితే నా పేరు కనకరావు కాదు, కేఆర్ కుపిగాన్ తులా. అలాగే, కానీ మర్చిపోకు, నన్ను నువ్వు ఒరే అనకూడదు, బాసులా చూసుకోవాలి, చాలా గౌరవం ఇవ్వాలి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జైలు డీటెయిల్స్ మాట్లాడకూడదు. పళ్ళు రాలిపోతాయి. సామాన్లు సర్దు, గెట్ రెడీ. ఓ ఇంకా మావ ఎక్కడ కనపడ్డే? హలో సిస్టర్. అడుగో మా అన్నయ్య. సిస్టర్, ఈ హాస్పిటల్ సిస్టర్ కాదు, వెళ్ళమ్మా. మా సిస్టర్ అయ్యా, ది గ్రేట్ చాముండేశ్వరి దేవి. కమా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏమమ్మా చాము, కులాసాగా ఉన్నావా? నాకేమన్నయ్యా, చాలా బాగున్నాను. కానీ నువ్వే విదేశాలకు వెళ్ళి కాస్త చిక్కుపోయినట్టున్నావు. వాడు చిక్కుబాడు. అక్కడ ప్రతి ఆదివారం స్వీట్, మంగళవారం మటన్. ఎందుకయ్యా ఆ అమెరికా డీటెయిల్స్ అన్న ఆవిడకి ఎందుకు? మా సెక్రటరీ కనకరావు. నో నో నో, మై నేమ్ ఇస్ కేఆర్ కుపిగాన్ తులా. డీటెయిల్స్ ఎందుకు? చిన్నబాబు పెదబాబు అనుకుంటారు. ఎంత ఎదిగిపోయారు. ఎవయా గిరి కులాసా? అమ్మా బావగారు కనపడరు, బాగా బిజీయా? ఆ విషయాలన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఓకే. చెల్లాయి చాము, ఎన్ని సంవత్సరాలైందమ్మా ఇంట్లో అడుగు పెట్టి. ఓహో, ఇల్లు ఏమీ మారలేదు, సేమ్ అలాగే ఉంది. ఇల్లు గుళ్ళు జైళ్ళు అస్త్రాలు మారవు. తెలుసు, ఎక్కువ మాట్లాడు. రండి. ఎవరు? పాపే. చిన్నప్పుడు ఎలక పిల్లలా ఇంత ఉండేది, చిలకలా ఎంత ఎదిగిపోయిందో. పాప. అంకుల్. నెమ్మది, కంగారు పడుకో, మనవాడే, నా పర్సనల్. ఈ అబ్బాయి ఎవరు? చిన్నబాబు, పెద్దబాబు, మావయ్యకి ఏం కావాలో అన్ని ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి. ఈ ఏర్పాట్లు సరేనమ్మా, నీ ముందే అంత ధీమాగా కూర్చున్న కుర్రాడు ఎవరు? డీటెయిల్స్ ఏమిటి? పాపం అత్తగారు నా గురించి చెప్పే మూడ్లో లేనట్టున్నారు. ఎందుకు అనవసరంగా ఆమెను శ్రమ పెడతారు? నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు కళ్యాణ్, మీ పాపకు మొగుణ్ణి, మీ చెల్లాయికి అల్లుణ్ణి, వెరసి మీకు అబ్బాయిని. ఈ డీటెయిల్స్ చాలా బాబాయ్. చాలు చాము, చెప్పావుగానే అల్లుడు. ఓ బ్రహ్మాండం. మన పాపకు ఈడు జోడు. పెళ్లికి రాలేకపోయినా ఏమనుకోవద్దు బాబు. చాము, ఒక ఉత్తరం ముక్క రాసి పడలేకపోయాటమ్మా. ఏ అడ్రస్ కింద రాస్తారు? నిజమే, రోజుకో దేశం తిరిగేవాడికి ఏ అడ్రస్ ఉంటుంది? ఏ అమ్మా, ఏమైనా నీ హోదాకి తగ్గ అల్లుడు. ఓ మహారాజా టీవీతో కళకళలాడుతూ తగతగలాడిపోతున్నా. అన్నయ్య, నువ్వు ప్రయాణం చేసి బాగా అలసిపోయావు. స్నానం చేసి బాగా రెస్ట్ తీసుకో. రేఖ, ఈ జిడ్డుకారే ఆముదమోహన్ చూస్తుంటే ఏ అంబాజీపేట నుంచో దిగినట్టుగా ఉన్నారు తప్పించి అమెరికా నుంచి వచ్చినట్టుగా నాకు అనిపించడం లేదు. అన్ని వేళకోవడమే మీకు. అవునన్నయ్య, అల్లుడనే పట్టం కట్టుకుని అమ్మాయిని అడ్డం పెట్టుకుని అతని చెల్లెలి కాళ్ళ దగ్గర నన్ను పడేలా చేస్తున్నాడు. ఎలాగైనా అమ్మాయి మనసు విరిచి వాళ్ళిద్దరిని వేరు చేసి అతన్ని ఇంటి నుంచి పంపించాలి. నువ్వేమి వర్రి అవకమ్మా. ఈ తప్పించేయడాలు విరిచేయడాలు మనకి క్షణాల మీద పని. అవునమ్మా, గురువు గారు ఎన్నోసార్లు ఊసలు విరిచేసి. ఊసలు విరవటం ఏమిటన్నయ్యా? అదా, ఓసారి అమెరికాలో అప్స్టైర్స్ అంటుకుంటేను ఊసలు విరిచేసి మరీ బయటపడ్డాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకయ్యా? చూడమ్మా చలాయ్, ఈ సమస్య పరిష్కరించే వరకు నేను ఫారిన్ వెళ్ళను. నా అఫైర్స్ అన్ని క్లోజ్ చేసుకు మరీ వచ్చేసాను. అవునవును, సూపరింటెండెంట్ బుక్ లో సంతకాలు అవి చేసేసి. డీటెయిల్స్ వద్దు, తిను. చలాయ్, పెళ్ళైపోయిందంటున్నావు కదా, మరి శోభనం ఇంకా జరగలేదు. ఇక జరగదు. ఎలా? చాము, నా మాట విని అల్లుండుకొని డీటెయిల్స్ అడక్కు. ప్రపంచంలో ప్రతిదానికి ఓ రేటు ఉంటుంది, అలాగే ఇతనికి ఉంటుంది. ట్రై చెయ్యి.